Hi everyone, this is Ramesh. Welcome back to Ramesh Sir Maths class. త్వరలో పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్న 10th క్లాస్ విద్యార్థుల కోసం టార్గెట్ 100 అనే రివిజన్ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రివిజన్ సిరీస్లో భాగంగా 1 మార్క్ క్వశ్చన్స్ని అలాగే 2 మార్క్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ప్రీవియస్ వీడియోలో ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ అన్నింటినీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 2లో భాగంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే చాప్టర్లోని మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఈ చాప్టర్లో భాగంగా అడిగే క్వశ్చన్ మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే అకాడమిక్ స్టాండర్డ్ని బేస్ చేసుకుని అడగవచ్చు అనమాట. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్, ఇవాల్యుయేట్, ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. అట్లాగే మనం ఈ చాప్టర్లో 2 మార్క్స్లో డిస్కస్ చేసిన కొన్ని క్వశ్చన్స్ని 4 మార్క్స్గా కూడా అడగడానికి అవకాశం ఉందన్నమాట. అంటే చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకి అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి అవి కూడా మనకి 4 మార్క్స్లో రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటిని కూడా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఫస్ట్ వన్, ఫైండ్ 2 numbers whose sum is 27 and product is 182. ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో మనకి ఎన్ని వేరియబుల్స్ ఉంటాయంటే ఓన్లీ 1 వేరియబులే ఉంటుంది. ఇక్కడ మనకి 2 numbers అన్నాడు కాబట్టి వాటిని ఎక్స్ వై అనుకోకూడదు. ఎందుకంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకి ఒకే ఒక వేరియబుల్లో ఉంటుంది కాబట్టి మనం ఒకే వేరియబుల్ తీసుకోవాలి మనం. కాబట్టి మనం ఫస్ట్ నెంబర్ తెలిస్తే సెకండ్ నెంబర్ చెప్పొచ్చు. ఎందుకంటే టోటల్ 27 కదా. ఫర్ ఎగ్జాంపుల్ రెండు నెంబర్స్ ఉన్నాయి, వాటి యొక్క సమ్ 10, వాటిలో ఒక నెంబర్ 4 అయితే సెకండ్ నెంబర్ ఎంత అంటే తక్కువ ఏం చెప్తారు, 6 అని చెప్తారు కదా. ఈ 6 ఎలా వచ్చింది అంటే ఈ 10 లోంచి 4 మైనస్ చేస్తే వచ్చింది కదా. ఇదే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుంటాం. ఫస్ట్ నెంబర్ ఎక్స్ అనుకుంటే సెకండ్ నెంబర్ ఎలా వస్తుంది, ఈ 27 నుంచి మైనస్ చేస్తే వస్తుంది. కాబట్టి లెట్ ద ఫస్ట్ నెంబర్ బి ఎక్స్. లెట్ ద ఫస్ట్ నెంబర్ ఇప్పుడు దీన్ని బట్టి మనం సెకండ్ నెంబర్ చెప్పొచ్చు కదా. దెన్ ద సెకండ్ నెంబర్ ఈక్వల్ టు 27 మైనస్ ఎక్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇంకేమి ఇచ్చారు మనకి, ప్రోడక్ట్ ఈజ్ 182. ప్రోడక్ట్ అంటే ఏంటి, ఆ రెండింటిని మల్టిప్లై చేయగా వచ్చినది కదా. గివెన్ ఫస్ట్ నెంబర్ ఏంటి ఇక్కడ మనకి ఎక్స్ ఇంటూ సెకండ్ నెంబర్ 27 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మనకి, 182 ఇచ్చారు. మల్టిప్లై చేసామనుకోండి, ఎక్స్ ఇంటూ 27 ఏమవుతుంది, 27 ఎక్స్ అవుతుంది, మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 182. ఈ 182ని మనం LHS లో ట్రాన్స్పోజ్ చేసామనుకోండి ఏమవుతుంది, 27x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 182. ఇంకా RHS లో ఏముండదు కాబట్టి 0 ఉంచుతాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫార్మ్ ఏంటి, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 కదా. అంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఫస్ట్ ఉండాలి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫస్ట్ రాస్తాం, తర్వాత ఎక్స్ టర్మ్ రాస్తాం. 27x మైనస్ 182 ఈక్వల్ టు 0. సాధారణంగా మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నెగిటివ్ సైన్ తో స్టార్ట్ చేయం కాబట్టి త్రూ అవుట్ గా మైనస్ తో మల్టిప్లై చేసామనుకోండి ఇదేమవుతుంది, ఎక్స్ స్క్వేర్ అవుతుంది, ఇది మైనస్ 27x అవుతుంది, ఇది ప్లస్ 182 ఈక్వల్ టు 0. దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేయడం ద్వారా మనం జీరోస్, అదే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ మనం ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఏం చేస్తాం, ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ని కాన్స్టెంట్ టర్మ్ ని మల్టిప్లై చేస్తాం. అంటే ఇక్కడ 1 ఇంటూ 182 ఏమవుతుంది, 182 అవుతుంది. అంటే ఇక్కడ మనం 182ని స్లిప్ చేయాలి. ఎలా స్లిప్ చేయాలి, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఎడిషన్ చేస్తే మనకి 27 వచ్చేలా చూసుకోవాలి. కానీ 182 అనేది ఏ టేబుల్ వస్తుందో చేసుకుంటూ వెళ్తే మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది. దానికోసం ఇలాంటి సందర్భంలో మీరు ఏం చేస్తారంటే దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయండి. ఈవెన్ నెంబర్ కాబట్టి 2 టేబుల్ చూస్తున్నాను, 9, 1. నెక్స్ట్ ఆడ్ నెంబర్ వచ్చింది, 2 టేబుల్ పోదు, అలాగే 3 టేబుల్ పోదు, 5 టేబుల్ పోదు. నెక్స్ట్ 7 టేబుల్ చూసినట్లయితే 7 1s are 7, ఇంకా 2 ఉంది, 3 7s are 21. ప్రైమ్ నెంబర్ వచ్చింది కాబట్టి నేను డివైడ్ చేయలేము. ఒకసారి రెండింటిని మల్టిప్లై చేయండి, 2 7s are 14. అంటే 14 into 13 అని రాసుకోవచ్చు 182ని.
చూడండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 27 కూడా వస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం లార్జెస్ట్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఇలా ఫ్యాక్టరైజేషన్ చేసుకోవడం ద్వారా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో మనం ఈజీగా రాబట్టవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఇచ్చిన నెంబర్ మనం ఎట్లా స్లిప్ చేయొచ్చినప్పుడు 182ని 14 into 13 గా స్లిప్ చేయొచ్చు. ఇక్కడ ఎడిషన్ చేస్తున్నాం కాబట్టి రెండింటికి ఒకే సైన్ ఉంచాలి. ఏ సైన్ ఉంచాలి? ఈ మిడిల్ సైన్ ఏదైతే అది మైనస్ ఒకే గుర్తున్నప్పుడు యాడ్ చేస్తాం కదా. కాబట్టి ఇక్కడ మనకి మిడిల్ టర్మ్ ఎట్లా డివైడ్ చేయొచ్చు అనమాట. ఎక్స్ స్క్వేర్ మైనస్ 14x మైనస్ 13x ప్లస్ 182 ఈక్వల్ టు 0. ఇప్పుడు గ్రూపింగ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ 2 టర్మ్స్ లో మనం ఏం కామన్ తీయొచ్చు? ఎక్స్ కామన్ తీయొచ్చు. ఎక్స్ మైనస్ ఇక్కడ 14 ఉంటుంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఈ రెండిట్లో 13 టేబుల్ పోతుంది. 13 కామన్ తీసాం అనుకోండి, ఎక్స్ ఈ ప్లస్ లోంచి ఒక మైనస్ కామన్ తీసేసాం. ప్లస్ ని ఎలా రాయొచ్చు మనం? మైనస్ ఇంటూ మైనస్ గా రాయొచ్చు కదా. ఒక మైనస్ కామన్ తీసాం కాబట్టి మైనస్ ఉంటుంది అనమాట. 13 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ పోతుందంటే 14 టైమ్స్. మనకి ఫస్ట్ బ్రాకెట్ లో ఏది వస్తే సెకండ్ బ్రాకెట్ లో కూడా అదే వస్తుంది. కళ్ళు మూసుకుని రాయొచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ ఏం కామన్ తీయచ్చు? ఎక్స్ మైనస్ 14 కామన్ తీస్తున్నట్లయితే ఇక్కడ ఏమో ఎక్స్ ఉంటుంది, ఇక్కడ మనకి మైనస్ 13 ఉంటుంది అనమాట. దిస్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు మనకి ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ 0 అయిందంటే అర్థం ఏంటి? ఈ రెండిట్లో ఏదో ఒక దాని వాల్యూ 0 అనమాట. అంటే దట్ ఇంప్లైజ్ x మైనస్ 14 ఈక్వల్ టు 0 ఆర్ x మైనస్ 13 ఈక్వల్ టు 0. ఓకే, దీని నుంచి మనకి x ఈక్వల్ టు ఎంత వస్తుంది అనమాట? మైనస్ 14 RH లోకి తీసుకెళ్తే ప్లస్ 14 అవుతుంది. ఇక్కడ మైనస్ 13 RH లో ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 13 అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ 14 అయినా అవ్వచ్చు, 13 అయినా అవ్వచ్చు అనమాట. అంటే ఒకవేళ మనం మొదటి సంఖ్య వచ్చింది, ఫస్ట్ నెంబర్ ఎక్స్ అనుకున్నాం కదా, అప్పుడు మనకి సెకండ్ నెంబర్ ఏమవుతుంది? 27 మైనస్ ఎక్స్ అవుతుంది. అంటే 27 లోంచి 14 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 13 అవుతుంది అప్పుడు మనకి. ఓకే, ఇక్కడ ఒకవేళ మనకి ఫస్ట్ నెంబర్ 13 అయింది అనుకోండి, అప్పుడు సెకండ్ నెంబర్ ఏమవుతుంది? 27 మైనస్ 13 అవుతుంది. ఓకే, 27 మైనస్ ఎక్స్ అని రాసుకున్నాం కదా సెకండ్ నెంబర్. అంటే 27 మైనస్ 13 ఈక్వల్ టు 14. అంటే 14 ఆర్ 13, 13 ఆర్ 14 అవ్వచ్చు అనమాట. ఇక్కడ ఒకవేళ మనకి ఏదైనా ఒక నెంబర్ నెగిటివ్ నెంబర్ వస్తే దాన్ని మనం వదిలేస్తాం అనమాట. ఎందుకని? అవాయిడ్ చేస్తాం. ఇక్కడ మనకి పాజిటివ్ నెంబర్స్ తీసుకున్నాం కాబట్టి. దేర్ఫోర్ ద టూ నెంబర్స్ ఆర్ (13, 14). Okay, next second one. Find two consecutive positive integers, sum of whose squares is 365. ఇక్కడ మనకి కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ అంటే తెలుసు కదా, మైనస్ నెంబర్స్ ఉంటాయి, 0 ఉంటుంది, ప్లస్ నెంబర్స్ ఉంటాయి. పాజిటివ్ ఇంటిజర్స్ అంటే 1 నుంచి పాజిటివ్ నెంబర్స్ అన్ని తీసుకుంటాం. కాన్సిక్యూటివ్ అంటే ఏంటి? వరుసగా ఉండే ప్రక్కన ఉండే ఇంటిజర్స్ అనమాట. అంటే అవి 1 2 కావచ్చు, 2 3 కావచ్చు, 3 4 కావచ్చు, ఏదైనా కావచ్చు అనమాట. కానీ ఫస్ట్ నెంబర్ తెలిస్తే సెకండ్ నెంబర్ చెప్పొచ్చు. ఎందుకంటే సెకండ్ నెంబర్ ఫస్ట్ నెంబర్ కంటే 1 ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ నెంబర్ ని ఎక్స్ అనుకుంటే సెకండ్ నెంబర్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. కాబట్టి ఆ 2 పాజిటివ్ ఇంటిజర్స్ ని ఎక్స్ ప్లస్ 1 అనుకుని మనం ప్రాబ్లమ్ ని స్టార్ట్ చేయాలన్నమాట. లెట్ the two numbers అంటే పాజిటివ్ ఇంటిజర్స్ అన్నమాట బి ఎక్స్ ఎక్స్ ప్లస్ 1. ఇప్పుడు ఇచ్చిన దాన్ని ఈక్వేషన్ లోకి మార్చాలి మనం ఇన్ఫర్మేషన్. ఏమి ఇచ్చారు ఇంకని? సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్ ఈజ్, అంటే ఆ 2 నెంబర్స్ ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే 365 వస్తుందంట. అంటే ఫస్ట్ నెంబర్ ని స్క్వేర్ చేసాం అనుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెకండ్ నెంబర్ స్క్వేర్ చేస్తే ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఈ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఎంత వస్తుందట? 365 వస్తుందట. ఓకే, ఎక్స్ స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా, ఎక్స్పాండ్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 365. ఓకే, దట్ ఎంప్లాయిస్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ చేస్తే మళ్ళీ ఎక్స్ స్క్వేర్ వస్తుంది ప్లస్ 2 1s are 2x ప్లస్ 1 స్క్వేర్ చేస్తే 1. ఈ 365 ని LHS లో ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 365 ఈక్వల్ టు 0. నెక్స్ట్ స్టెప్ లో చేసిన ప్రాబ్లం లేదు. ఇప్పుడు లైక్ టర్మ్స్ ని యాడ్ చేయడమో సబ్ట్రాక్ట్ చేయడమో చేయాలి. ఈ రెండు లైక్ టర్మ్స్ ఒకే సైన్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తే 2x స్క్వేర్ వస్తుంది.
ఇక్కడ ప్లస్ 2x. ఈ రెండు లైక్ టర్మ్స్ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే 364 వస్తుంది. లార్జెస్ట్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు లార్జెస్ట్ నెంబర్కి ఉన్న సైన్ పెడతాం. ఇప్పుడు ఒకసారి అన్ని టర్మ్స్ అబ్జర్వ్ చేస్తే అన్ని ఈవెన్ నెంబర్సే ఉన్నాయి కోఎఫిషియంట్ కాబట్టి అన్నిట్లోని 2 కామన్ తీసినట్లయితే ఇక్కడ x² ప్లస్ ఎక్స్ మైనస్ 2 టేబుల్ 3లో 1 టైం ఇంకా 1 ఉంది 16 అవుతుంది 8 టైమ్స్. నెక్స్ట్ 4లో 2 టైమ్స్ ఈక్వల్ టు 0. ఈ 2 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి RHS తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది 0/2 అవుతుంది. 0/ఎనీథింగ్ ఈజ్ 0 కదా, అంటే x² ప్లస్ ఎక్స్ మైనస్ 182 ఈక్వల్ టు 0 అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేయడం ద్వారా దీని రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. తద్వారా మనం 2 పాజిటివ్ ఇంటిజర్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, x² యొక్క కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ టర్మ్ 182. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది? 182నే వస్తుంది. దీన్ని స్లిప్ చేయాలి. మైనస్ ఉంది కాబట్టి మైనస్ చేస్తే x యొక్క కోఎఫిషియంట్ రావాలి. x యొక్క కోఎఫిషియంట్ ఎంత? ఏం లేదంటే 1 రావాలన్నమాట మైనస్ చేస్తే. అట్లా దీన్ని విడగొట్టాలి. ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2 టేబుల్ 9 టైమ్స్ 1 టైమ్, 7 టేబుల్ 7 1 are 7, 3 7 are 21. ఈ రెండు ఇంటూ చేస్తే 14 వస్తుంది కదా. 14 నుంచి 13 మైనస్ చేస్తే 1 వస్తుంది కాబట్టి మనం 14 into 13 గా స్లిప్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కదా కాబట్టి వేరు వేరు సైన్లు ఉంచాలి రెండింటికి. మరి ఏ సైన్ దేనికి ఉంచాలంటే మిడిల్ సైన్ పట్టుకెళ్ళి లార్జెస్ట్ నెంబర్కి ఉంచాలి. అంటే 14కి ప్లస్ ఉంచినట్లయితే మనకి మైనస్ 13కి ఉంచాలన్నమాట. అట్లా స్లిప్ చేసినట్లయితే ఇది ఏమవుతుంది? x² ఇక్కడ ప్లస్ 14x మైనస్ 13x మైనస్ 182 ఈక్వల్ టు 0. ఫస్ట్ 2 టర్మ్స్ మనం ఏం కామన్ తీయచ్చు? x కామన్ తీయచ్చు. అప్పుడు x ప్లస్ 14 ఉంటుంది. నెక్స్ట్ 2 టర్మ్స్ లో మైనస్ 13 కామన్ తీసినట్లయితే ఇక్కడ x ఉంటుంది. మైనస్ అంటే ఏంటి? ప్లస్ ఇంటూ మైనస్. మరి మైనస్ కామన్ తీసాం కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంటుంది. 13 టేబుల్ ఇందులో 14 టైమ్స్ కట్ అవుతుంది ఈక్వల్ టు 0. మళ్ళీ మనం ఏం కామన్ తీయచ్చు? x ప్లస్ 14 కామన్ తీసినట్లయితే ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ మైనస్ 13 ఈక్వల్ టు 0 అవుతుంది అన్నమాట. ఇప్పుడు రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా 0 అవ్వాలి కదా, అంటే దట్ ఎంప్లాయిస్ x ప్లస్ 14 ఈక్వల్ టు 0 ఆర్ x మైనస్ 13 ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ x ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ 14 అవుతుంది. దీని నుంచి x ఈక్వల్ టు 13 అవుతుంది. ఇక్కడ మనకి x వాల్యూ నెగిటివ్ నెంబర్ అయ్యే ఛాన్స్ లేదు. ఇక్కడ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? పాజిటివ్ ఇంటిజర్స్ అని ఇచ్చాడు. మరి x అనేది ఆ ఇంటిజర్స్ లో ఒకటి కదా, కాబట్టి ద వాల్యూ ఆఫ్ x కెనాట్ బి నెగిటివ్ అని రాసి ద వాల్యూ ఆఫ్ కెనాట్ బి కాబట్టి మనం x వాల్యూని పాజిటివ్ నెంబర్ తీసుకుంటాం. ఎంత? 13. నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? x ప్లస్ 1 అవుతుంది కదా, ఈక్వల్ టు 13 ప్లస్ 1 ఈక్వల్ టు 14. Therefore the two consecutive positive integers are 13, 14. Therefore the two integers are 13, 14. Okay, next third one. John and Jivanti together have 45 marbles. Both of them lost 5 marbles each. And the product of the number of marbles they now have is 124. Find the number of marbles each have in the beginning. అంటే మనకి జాను అండ్ జీవంతి ఇద్దరికి కలిపి అంటే ఇద్దరి దగ్గర ఉన్న మార్బుల్స్ అన్నిటి మొత్తము 45 అన్నమాట. అయితే ఒక్కొక్కరు 5 మార్బుల్స్ ని పోగొట్టుకున్నారు. ఆ మిగిలిన మార్బుల్స్ ని నెంబర్ ఆఫ్ మార్బుల్స్ ని మల్టిప్లై చేస్తే 124 వస్తుందట. అయితే వాళ్ళు బిగినింగ్ లో ఒక్కొక్కరి దగ్గర ఎన్ని మార్బుల్స్ ఉన్నాయంటారు. ఇక్కడ టోటల్ 45 కాబట్టి ఒకరి దగ్గర ఉన్న మార్బుల్స్ తెలిస్తే సెకండ్ పర్సన్ దగ్గర ఉన్న మార్బుల్స్ ఆ 45 లోంచి ఆ ఫస్ట్ పర్సన్ దగ్గర ఉన్న మార్బుల్స్ మైనస్ చేస్తే వచ్చేస్తుంది. కాబట్టి మనకి జాన్ దగ్గర ఉన్న మార్బుల్స్ ని x అనుకున్నాం. లెట్ the number of marbles John have at the beginning
ఈక్వల్ టు ఎక్స్. ఇప్పుడు మనకి జవంతి వద్ద ఉన్న మార్బుల్స్ ఎలా వస్తుంది? 45 లోంచి ఎక్స్ మైనస్ చేస్తే వస్తుంది. దెన్ ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ జవంతి హ్యావ్ ఎట్ ద బిగినింగ్ అని రాసేస్తే ఏం రాయొచ్చు అనమాట? 45 మైనస్ ఎక్స్ అని రాయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఏమైంది? ఒక్కొక్కరు 5 మార్బుల్స్ ని పోగొట్టుకున్నారు కదా, అంటే ఒక్కొక్కరు దాని నుంచి మనం 5 మైనస్ చేయాలి. ఆఫ్టర్ లూజింగ్ five marbles each, అప్పుడు జాన్ హ్యావ్ ఫస్ట్ ఎక్స్ ఉన్నాయి కదా, అందులో 5 పోగొట్టున్నాడు కాబట్టి బ్యాలెన్స్ ఏముంటాయి? ఎక్స్ మైనస్ 5 మార్బుల్స్ అండ్ జివంతి హ్యావ్ ఇందులోంచి మనం 5 మైనస్ చేయాలి. అంటే 45 మైనస్ ఎక్స్ మైనస్ 5 దిస్ ఈక్వల్ టు 45 లోంచి 5 మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 40 మైనస్ ఎక్స్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఏమంటారు? ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 124 వస్తుందంట. గివెన్ అంటే ఎక్స్ మైనస్ 5 ఇంటూ 40 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 124. మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ ఎక్స్ తో 2 టర్మ్స్ ని ఇంటూ చేస్తే 40 ఇంటూ ఎక్స్ 40x మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, తర్వాత 5 తో మైనస్ 5 4s ఆర్ ఎంత? 20 అంటే 200 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5x ఈక్వల్ టు 124. ఇందులో మనకి లైక్ టర్మ్స్ ఏమంటే యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు. 40x కి 5x యాడ్ చేస్తే 45x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 200. ఈ 124 ని LHS లో ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 124 ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఇందులో మనకి ఈ రెండు లైక్ టర్మ్స్ కాబట్టి ఆ రెండింటిని యాడ్ చేసుకోవచ్చు, సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తున్నాను. మైనస్ 324 ఈక్వల్ టు 0 అవుతుంది. కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ రాస్తాం కదా, అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ తర్వాత ప్లస్ 45x మైనస్ 324 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నెగిటివ్ సైన్ తో స్టార్ట్ అయింది కాబట్టి త్రూ అవుట్ గా మైనస్ తో ఇంటూ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 45x ప్లస్ 324 ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేసి దీని రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ 324, రెండింటిని ఇంటూ చేస్తే 324 వస్తుంది. దీన్ని స్లిప్ చేయాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే 45 రావాలి. ఫ్యాక్టరైజేషన్ చేస్తాను. 2 టేబుల్ 1 టైమ్, 6 టైమ్స్ 2 టైమ్స్, అగైన్ 2 టేబుల్ 8 టైమ్స్ 1 టైమ్స్. నెక్స్ట్ ఇప్పుడు 3 టేబుల్ చూస్తున్నాను. 2 3s are 6 7. ఒకసారి ఇంటూ చేస్తే 3 2s are 6 6 2s are 12. 12 ని 27 ని యాడ్ చేస్తే 45 రాదు. ఇంకొంచెం స్లిప్ చేద్దాం. 3 టేబుల్ ఎన్ని టైమ్స్? 9 టైమ్స్. 3 3s are 9 9 2s are 18 18 2s are 36. 36 ని 9 ని యాడ్ చేస్తే 45 వస్తుంది కదా, కాబట్టి మనం 36 ఇంటూ 9 గా స్లిప్ చేయొచ్చు అనమాట. ఇక్కడ యాడ్ చేస్తున్నాం కాబట్టి రెండింటికి ఒకే సైన్ ఉంచాలి. మిడిల్ లో మైనస్ ఉంది కాబట్టి రెండింటికి మైనస్ ఉంచాలన్నమాట. అంటే దట్ ఇంప్లైజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 36x మైనస్ 9x ప్లస్ 324 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైజ్ ఫస్ట్ 2 టర్మ్స్ లో x కామన్ తీస్తే x మైనస్ 36, ఇక్కడ మైనస్ 9 కామన్ తీసినట్లయితే x మైనస్ 9 టేబుల్ ఇందులో 36 టైమ్స్ అంటే ఈక్వల్ టు 0. మనం మళ్ళీ x మైనస్ 36 ని కామన్ తీసినట్లయితే ఇక్కడ x మైనస్ 9 ఈక్వల్ టు 0. దీని నుంచి మనం x మైనస్ 36 ఈక్వల్ టు 0 రాయొచ్చు, ఆర్ x మైనస్ 9 ఈక్వల్ టు 0 రాయొచ్చు. అంటే x ఈక్వల్ టు 36 ఆర్ x ఈక్వల్ టు 9. అంటే
ఇక్కడ ఒకవేళ మార్బుల్స్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ అనేవి జాన్ దగ్గర 36 అయినా ఉండొచ్చు, 9 అయినా ఉండొచ్చు అనమాట. అప్పుడు మనకి 45 మైనస్ ఎక్స్ ఎంత అవుతుంది? 45 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు అంటే 45 మైనస్ 36 ఈక్వల్ టు 9 అవుతుంది. ఓకే, ఇక్కడ 45 మైనస్ ఎక్స్ ఎంత అవుతుంది? 45 మైనస్ 9 ఎక్స్ ప్లస్ 9 రాసాం అనుకోండి 36. అంటే ఒకవేళ మనకి జాన్ దగ్గర మనకి 36 మార్బుల్స్ ఉంటే జివంతి దగ్గర 9 మార్బుల్స్ ఉంటాయి. ఒకవేళ జాన్ దగ్గర 9 మార్బుల్స్ ఉంటే మనకి జివంతి దగ్గర 36 మార్బుల్స్ ఉంటాయని రాయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ ఈజ్ 306. ఫైండ్ ద ఇంటిజర్స్. ఇది కూడా మనకి సేమ్ మోడల్ అనమాట. ఇక్కడ మనకి 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ ఎక్స్ ప్లస్ 1 అనుకుంటాం. ఆ రెండింటిని కూడా లెట్ the 2 numbers be x comma x plus 1. ఇక్కడ ప్రోడక్ట్ ఇచ్చారు కదా, గివెన్ x into x plus 1 ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మనకి? 306 ఇచ్చారు. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే x into x x స్క్వేర్ ప్లస్ x1 ఆర్ x ఈక్వల్ టు 306. ఈ 306 ని LHS లో ట్రాన్స్పోజ్ చేస్తే x స్క్వేర్ ప్లస్ x మైనస్ 306 ఈక్వల్ టు 0. దీని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. x స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1 ఇంటూ 306 ఏమవుతుంది? 306 అవుతుంది. ఓకే, 306 ని మనం ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే 1 రావాలి. ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2 టేబుల్ 1 5 3, 3 టేబుల్ 5, నెక్స్ట్ 1, అగైన్ 3 టేబుల్ 1 7. ఇక్కడ ఈ మూడింటిని మల్టిప్లై చేసామనుకోండి 9 3 3s are 9 2s are 18 వస్తుంది. 18 నుంచి 17 మైనస్ చేస్తే 1 వస్తుంది. అంటే 18 ఇంటూ 17 గా స్లిప్ చేయొచ్చు అనమాట మనం. మరి ఇక్కడ మైనస్ చేస్తున్నాం కాబట్టి డిఫరెంట్ సైన్స్ ఉంచాలి. కాబట్టి మీ మిడిల్ సైన్ పట్టుకెళ్ళి పెద్దదానికి ఉంచాలన్నమాట. అంటే 18 ప్లస్ ఉంచితే 17 కి మైనస్ ఉంచుతాం. అంటే దట్ ఇంప్లైజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 18x మైనస్ 17x మైనస్ 306 ఈక్వల్ టు 0. ఫస్ట్ 2 టర్మ్స్ లో మనం ఏం కామన్ తీయొచ్చు? x కామన్ తీయొచ్చు. ఇక్కడ ఏముంటుంది? x ఉంటుంది, ఇక్కడ ప్లస్ 18. ఈ రెండిట్లో మనం మైనస్ 17 కామన్ తీస్తే x ప్లస్ 18 ఈక్వల్ టు 0. మళ్ళా మనం x ప్లస్ 18 ని కామన్ తీసినట్లయితే ఇక్కడ ఏముంటుంది? x ఉంటుంది, మైనస్ 17 ఈక్వల్ టు 0. అంటే x ప్లస్ 18 ఈక్వల్ టు 0 కావచ్చు, ఆర్ x మైనస్ 17 ఈక్వల్ టు 0 కావచ్చు. దీని నుంచి x ఈక్వల్ టు మైనస్ 18 అవుతుంది, దీని నుంచి x ఈక్వల్ టు 17 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఒకటి నెగిటివ్ వాల్యూ వచ్చింది, మరొకటి పాజిటివ్ వాల్యూ వచ్చింది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు? మనకి పాజిటివ్ ఇంటిజర్స్ అని ఇచ్చారు. x అనేది ఆ రెండిట్లో ఒకటి కదా, కాబట్టి మనకి నెగిటివ్ నెంబర్ అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం? ద వాల్యూ ఆఫ్ x కెనాట్ బి నెగిటివ్. ద వాల్యూ ఆఫ్ x సిన్స్ అని రాయొచ్చు ముందు. వాల్యూ ఆఫ్ x cannot be negative. కాబట్టి మనం x వాల్యూని పాజిటివ్ వాల్యూగా తీసుకుంటాం. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకుంటాం అనమాట? 17 తీసుకుంటాం. అప్పుడు సెకండ్ నెంబర్ x ప్లస్ 1 అవుతుంది కదా, ఈక్వల్ టు 17 ప్లస్ 1 ఈక్వల్ టు 18. Therefore the two integers are 17, 18. Okay, next fifth one. Find the roots of the quadratic equation 2x square minus x plus 1 by x equal to 0 by factorization method. ఇంతవరకు మనం ఈ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ని అప్లై చేసాం కదా ప్రతి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి. ఇక్కడ డైరెక్ట్ గా ఈక్వేషన్ ఇచ్చారు. గివెన్ 2x square minus x ప్లస్ 1/8 ఈక్వల్ టు 0. ఇట్లా మనకి ఫ్రాక్షన్ ఉన్నప్పుడు మనకి ఫ్యాక్టరైజేషన్ చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది కాబట్టి దీన్ని ఫ్రాక్షన్ లేకుండా నార్మల్ ఫామ్ లోకి మార్చేద్దాం. దానికోసం ఏం చేస్తాం? ఎల్సిఎం తీసుకుందాం. ఇక్కడ డినామినేటర్ లో ఏమీ లేదు, ఇక్కడ డినామినేటర్ ఏమీ లేదు, అంటే 1 ఉన్నట్టు. ఇంకా మనకి 8 ఎల్సిఎం అవుతుంది.
ఈ 1 టేబుల్ 8లో ఎన్ని టైమ్స్ పోతుంది 8 టైమ్స్ ఆ 8 తో న్యూమరేటర్ ఇంటూ చేయాలి 2 8 ఆర్ 16x² మైనస్ 1 టేబుల్ 8లో 8 టైమ్స్ 8 ఇంటూ x 8x ప్లస్ 8 టేబుల్ 8లో 1 టైం 1 1s are 1 ఇక్కడ మనకి 8 అనేది డివైడ్ చేస్తుంది LHS లో RH లో ట్రాన్స్పోజ్ చేస్తే అక్కడ ఏముంటుంది అని మల్టిప్లై చేస్తుంది అంటే 0 ఇంటూ 8 అంటే 0 అయిపోతుంది అనమాట అంటే 16x² మైనస్ 8x ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఇప్పుడు దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి x² యొక్క కోఎఫిషియంట్ 16 కాన్స్టెంట్ 1 ఆ రెండింటిని ఇంటూ చేస్తాం అనుకోండి 16 ఇంటూ 1 ఏమవుతుంది 16 అవుతుంది ఓకే ఇప్పుడు దీన్ని స్లిప్ చేయాలి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే 8 రావాలి మనం 4 4 అని రాయొచ్చు కదా కాబట్టి 4 ని యాడ్ చేస్తే 8 వస్తుంది యాడ్ చేస్తున్నాం కాబట్టి రెండింటికి ఒకే సైన్ ఇస్తాం మిడిల్ సైన్ మైనస్ కాబట్టి -4 గా స్లిప్ చేస్తాం అన్నమాట అంటే 16x² మైనస్ 4x మైనస్ 4x ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఇప్పుడు ఫస్ట్ 2 టర్మ్స్ లో మనం ఏం కామన్ తీయొచ్చు ఈ రెండిట్లో 4 టేబుల్ పోతుంది అట్లాగే ఒక x కూడా కామన్ తీయొచ్చు 4 టేబుల్ 16 లో 4 టైమ్స్ ఇంకా ఒక x ఉంటుంది 4x లో 4x 1 టైం పోతుంది ఈ రెండిట్లో కామన్ తీయడానికి ఏం లేదు కాబట్టి 1 రాస్తాం ఓకే 1 టేబుల్ 4 లో 4 టైమ్స్ అంటే 4x ప్లస్ లోంచి ఒక మైనస్ కామన్ తీసినప్పుడు ఒక మైనస్ ఉంటుంది అంటే 1 ఈక్వల్ టు 0 మళ్ళా మనం 4x ని కామన్ తీసినట్లయితే అంటే 4x మైనస్ 1 అని కామన్ తీసినట్లయితే ఇక్కడ మనకి 4x ఉంటుంది ఇక్కడ -1 ఈక్వల్ టు 0 అంటే దట్ ఇంప్లైజ్ 4x మైనస్ 1 ఈక్వల్ టు 0 ఆర్ 4x మైనస్ 1 ఈక్వల్ టు 0 ఓకే దీని నుంచి 4x ఈక్వల్ టు 1 అని రాయొచ్చు అంటే x ఈక్వల్ టు 1/4 అలాగే దీని నుంచి 4x ఈక్వల్ టు 1 అండ్ x ఈక్వల్ టు 1/4 అంటే ఇక్కడ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏంటంటే ఈక్వల్ రూట్స్ అన్నమాట ఓకే therefore roots of given quadratic equation are 1/4 comma 1/4 ఓకే మనకి ఈ చాప్టర్ లోంచి ఓన్లీ 1 2 4 మార్క్స్ మాత్రమే అడగడానికి అవకాశం ఉంది 8 మార్క్స్ అడగడానికి అవకాశం లేదు కాబట్టి వీలైనంత వరకు మనకి ఒకే కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్ బేస్ అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటివి మరికొన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి